నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కండ్రిగలో వైసీపీ భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటూ ఆక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని వైసీపీ కబ్జాదారులు రాత్రికి రాత్రి చదును చేసి ఆక్రమించేశారు. ఈ ఆక్రమణపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భూమిని కబ్జా చేయడమే కాకుండా అందులో జామాయిల్ మొక్కలు నాటేందుకు సైతం ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండలంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణ లక్ష్యంగా వైసీపీ నేతలు ఈ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు ప్రాంతంలో ఈ వైసీపీ కబ్జాదారులు పెద్ద ఎత్తున రెచ్చిపోతూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అనుచరులు వీళ్ళంతా కూడా ఎక్కడ కాస్తంత జాగా కనిపించినా కూడా అందులో పాగా వేసి ఆ భూముల్ని అమ్మకాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ముంబై జాతీయ రహదారి వెంబడి ఉండేటటువంటి భూములపైనే ఎక్కువగా ఇవన్నీ కూడా ఆక్రమణలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు చూస్తే కండ్రిగ అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో ప్రధాన రహదారి పక్కన 1447 సర్వే నెంబరు ఇక్కడ డంపింగ్ యార్డ్ కి కేటాయించిన స్థలంలో దాదాపు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఇది కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇది. ఇందులో జామాయి చెట్లు నాటేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో ఈ వైసీపీ నేతలు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు పెద్ద ఎత్తున దాదాపు 100 ఎకరాల్లో ఈ మర్రిపాడు మండలంలో ఆక్రమణలు కొనసాగించారు. చివరాఖరికి తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఈ వైసీపీ నేతలు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా కూడా అధికారులు మాత్రం కిమ్మనటం లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. రేపు మాపు ప్రభుత్వం మారిపోతుంది. ఇంకా 10 రోజుల్లో ఇంకా భూములు ఆక్రమించుకోవాలని విచ్చలవిడిగా ఈ భూముల ఆక్రమణ పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ కంట్రీ వద్ద దాదాపు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. దీని విలువ కోట్లలోనే ఉంటుంది. ఈ ముంబై జాతీయ రహదారి వెంబడి ఉన్నటువంటి భూములు ఏది ఖాళీ ఉన్నా కూడా రాత్రి అక్కడ ఆక్రమిస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా స్థానికులు ప్రశ్నిస్తే వాళ్ళ పైన దౌర్జన్యాలకు దిగుతున్నటువంటి పరిస్థితి. అధికారులు మాత్రం వాళ్ళు కూడా ఏమి వైసీపీ నేతలు ఇంత పెద్ద ఎత్తున ఆక్రమణలు కొనసాగిస్తున్నా కిమ్మనటం లేదు. ఇందులో రహస్యంగా అంటే అధికారుల పాత్ర కూడా ఉండుండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా అధికారులు ఎందుకు ప్రశ్నించారని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ప్రధానంగా 5 ఏళ్లలో పెద్ద ఎత్తున దాదాపు 100 ఎకరాలు కోట్లాది రూపాయల విలువైన భూములు ఆక్రమించారు. ఇప్పుడు కూడా ఈ ఆక్రమణలు కొనసాగిస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.